జై వైభవలక్ష్మి మాతాకి జై. వైభవలక్ష్మి వ్రతం చేయడానికి చాలామంది షోడోపచార పూజ రాక, పంచోపచార పూజ రాక చాలామంది చేయడం మానేస్తారు. కానీ ఈ వ్రతం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. క్రమేణా మీకే తెలుస్తుంది. నేను చూపించిన ఈ పుస్తకాన్ని ఒక్కటి మీరు కొనుక్కోగలిగితే 10 నిమిషాల్లో మీ ఇంట్లో పూజ అయిపోతుందండి. ఇందులో చూపించిన విధంగా ముందు స్తుతి, ఆ తర్వాత శ్రీచక్రం ఉంది కదా, మీ దగ్గర ఇంట్లో శ్రీచక్రం లేకున్నా పర్వాలే, ఆ బుక్కులో ఉన్న శ్రీచక్రాన్ని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తర్వాత జై వైభవలక్ష్మి మాతాకి జై, జై వీరలక్ష్మి మాత, అష్టలక్ష్మిని జై జై అని తెలుసుకోవాలి. శీలను ఏ విధంగా కరుణించారో మమ్మల్ని అందరినీ కూడా అలాగే కరుణించమని చెప్పాలి. ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద ఒక గిన్నె పెట్టి, గిన్నెలో బంగారం కానీ లేకుంటే విగ్రహాలు కానీ పెట్టుకొని, మీ దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు మీ ముక్కుపుడు కన్నా కమ్మ అన్న పెట్టుకొని పూజ చేసుకుంటే అయిపోతుంది. బుక్కులో చూపించిన విధంగా స్తుతి చదువుకోవాలి. స్తుతి తర్వాత యంత్రానికి నమస్కారం చేసుకోవాలి. యంత్రానికి నమస్కారం అయిపోయినాక వైభవలక్ష్మి వ్రత కథ, శీల భర్త వైభవలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఎలా ఉన్నారు, కర్మానుసారం కర్మను అనుభవించాలి కాబట్టి కష్టంలో ఎలా ఉన్నారనేదే దాని సారాంశం. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఏదన్నా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో పెడతాను. అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది.